ఎంతో రుచిగా ఉంటూ ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా వంకాయ బఠానీ కూరను ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు వంటలమ్మి. నేను మోనిక. మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో ఒక 2 స్పూన్లు ఆయిల్ను యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలో ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు సన్నటి తరుగును వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అరకిలో వంకాయలను తీసుకుని ముక్కలుగా కోసి ఉప్పు నీళ్ళలో కడిగి తీసుకోవాలి. ఈ వంకాయ ముక్కలను కూడా దీనిలో వేసుకుని మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకుని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు ఇలా మగ్గనివ్వాలి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ను లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని మరొకసారి మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు ఇలా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. మనకు ఇలా కుక్ చేసుకునేటప్పుడు వంకాయలో నుండి కొద్దిగా వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ వాటర్ వల్లనే మనకు వంకాయ మొత్తం కుక్ అయిపోతుంది. వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఇలా ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి. మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన ఏమీ ఉండదండి, మంచిగా కుక్ అయిపోతుంది. ఇలా మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు కుక్ అవనివ్వాలి. తర్వాత దీనిలోకి ఒక 2 మీడియం సైజ్ టొమాటోలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వీటిని కూడా ఈ వంకాయల్లో వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. 1 లేదా 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత ఒక 1/2 కప్పు బఠానీలను యాడ్ చేసుకోవాలి. నేను ఫ్రోజన్ పీస్ తీసుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. మీరు ఒకవేళ పచ్చి బఠానీ తీసుకుంటున్నట్లయితే ఇంకాస్త ముందుగానే యాడ్ చేసుకోవాలి. లేదంటే పచ్చి బఠానీను వేడి నీళ్ళల్లో ఒక 1/2 గంట నుండి 20 నిమిషాల పాటు నానబెట్టుకుని ఉంచుకున్న తర్వాత ఇలా యాడ్ చేసుకోవచ్చు. ఇలా పచ్చి బఠానీ వేసుకుని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉంచుకుని మగ్గనివ్వాలి. తర్వాత దీనిలోకి ఒక 2.5 స్పూన్లు కారం, 1 స్పూను సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఉప్పు కారం అనేది మీ రుచికి తగినట్లుగా మీరు అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. ఇలా ఉప్పు కారం మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి స్టవ్ను లో ఫ్లేమ్లోనే ఉంచుకుని వంకాయలో నుండి వచ్చే కొద్దిపాటి వాటర్ మొత్తం కూడా డ్రై అయిపోయి కూర దగ్గర పడాలి. కర్రీలో నుండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా లో ఫ్లేమ్లోనే మూత పెట్టి ఉంచి కుక్ చేసుకుంటూ ఉండాలి. ఈ వంకాయ బఠానీ రెసిపీ మీకు నచ్చిందా? అయితే వీడియోని లైక్ చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వంటలమ్మి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కు తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.